మరొక ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్లో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అనుకూల ప్రతికూల పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జ్ కుంతియా సహా పలువురు నేతలు, ఎంపీ అభ్యర్థులు హాజరైనట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కొండల్, గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్న కుంతియా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి నేతలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఏం చర్చిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి, ఫలితాలు రావాల్సింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి అనుకూల ప్రతికూల అంశాలు, వీటన్నింటిపైన కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా భేటీ అయ్యారు. వారితో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శులతో పాటు మొన్న పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా నిన్నటి ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నింటిపైన కూడా ఒకసారి సమీక్షించుకుంటానన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. అసలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉంటుందా అన్న ఒక పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే కొంత మెరుగ్గానే ప్రదర్శన జరిగిందన్నది కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఒక 5-6 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. ఈ విజయం ఎటువైపు అయినా ఉండొచ్చన్న ఒక ధీమాలో అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అంటే మొదట అనుకున్న దానికి, ఊహించిన దానికంటే ఎక్కువగానే కాంగ్రెస్ పార్టీకి కొంత యాక్టివ్ గానే ముందుకెళ్ళిందన్న భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫలితాలు, ఈ ప్రతికూల అనుకూల పరిస్థితులను సమీక్షించుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 23న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లోపే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న భావనలో ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపైన గతంలో ప్రకటన కూడా చేసిన నేపథ్యం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై కూడా ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఏదేమైనా ఒక వ్యూహంతో ముందుకెళ్లాలన్న దానిపైన చర్చ జరుగుతుంది. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను స్వీకరిస్తూనే, ఎలాంటి ఫలితాలు వచ్చినప్పుడు స్వీకరిస్తూనే స్థానిక సంస్థలకు ఏ విధంగా సమాయత్తం కావాలన్న దానిపైన ప్రధానంగా ముఖ్య నేతలతో చర్చ జరుగుతుంది.